ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది అదేనండి, తండ్రిని చూసి నేర్చుకుంటున్నాడు అన్నట్టు. తండ్రి ఏ దారిలో పోతే నేను ఆ దారిలో పోతే అంతే కదం. మంచి అనేది తనకు అవసరం లేదు. అటు తండ్రి మంచి చేయడు, కొడుకు మంచి చేయడు. ఏ ఒకటేనండి, పోలీసుని తిట్టిన తర్వాత ఏ పోలీసు మాత్రం ఎంతసేపు అని ఊరుకుంటాడు? ఇప్పుడు వీళ్ళు అనుకుంటుందా, మీరు అన్న ప్రశ్న చాలా కరెక్ట్ అన్నట్టు. పోలీస్ స్టేషన్కి పోతే పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది. అది నెగిటివా పాజిటివ్ అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తలేరు. జస్ట్ పబ్లిసిటీ కావాలి మాకు అంతే. ఏదైనా అని పబ్లిసిటీ వస్తే ఆ తర్వాత ఈజీగా ఎలక్షన్లో పోటీ చేస్తాము, గెలుస్తాం అని చెప్పేసి దాని గురించి అని చెప్పేసి వాళ్ళు ఏదైనా జరగని, ఇటు ప్రజలు కానివ్వండి, వాళ్ళ సొంత నియోజకవర్గం ప్రజలు కానివ్వండి, లేకపోతే అధికార పక్షం కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఎవరైనా సరే తిట్టాలి అని చెప్పేసి, తిట్టడం వల్ల పబ్లిసిటీ తెచ్చుకోవాలని చెప్పేసి, ఆ పబ్లిసిటీ అనేది నెగిటివ్ అయినా కూడా ఎలక్షన్లో ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి చాలా 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 కరెక్ట్గా చెప్పారండి. ఈవెన్ ఇప్పుడు జగన్ గారు కూడా ఒక మాట మాట్లాడారు రాజధాని గురించి. ఏవో 4 ఊర్లను కల్పించి దాని మీద పేరు అని చెప్పి పెడుతున్నారు. ఇప్పుడు జగన్ గారు ఆయన పెట్టారంటే అసలు దాని మీద డిబేట్ చేయడానికి మనం ఎందుకు? ఆయన ఆలోచన రహితంతో ఏవో చెప్తున్నారు. ఈవెన్ వాళ్ళ కార్యకర్తలు కూడా సేమ్ అలానే చేస్తున్నారు. జగన్ గారు అన్నట్టుగానే ఎంత రౌడీ రాజకీయాలు చేస్తే అంత పెద్ద టికెట్ వస్తుందని చెప్పి వీళ్ళు నమ్ముతున్నారు. దాంతో గెలుతారని చెప్పి వీళ్ళు చూస్తున్నారు. ఇప్పుడు గురువు ఒకటి చెప్తే శిష్యుడు ఒకటి చేస్తారా? సేమ్ అదే దారిలో వీళ్ళు తిరుగుతున్నారు. చెప్పాల్సింది ఏం లేదండి, ఏదైనా మీకు కన్నా కనిపిస్తుంది. పోలీసులు అరెస్ట్ చేస్తున్నారంటే ఊరికనే అరెస్ట్ చేయరు. ఆ పొగ అనేది నిప్పు లేకుండా అయితే ఖచ్చితంగా రాదు. అది మీరు తెలుసుకోవాలి. రేపు పొద్దున్న ఓటేసినప్పుడు కాస్త జాగ్రత్తగా ఓటేయండి. అదే. థ్యాంక్ యూ అండి.